హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు అండి. ఇకపై వీరికి కూడా ఆధార్ కార్డు నిబంధనల్లో మార్పులు ఉండబోతున్నాయి. మరి ఎవరికి ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుకు సంబంధించి సుప్రీంకోర్టు మరో నిబంధన జారీ చేసిందండి. ఈరోజు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం అండి. ఈ రోజుల్లో మీకు ఏదైనా ప్రభుత్వం సౌకర్యం కావాలి అంటే ఈ ఆధార్ కార్డు అవసరం అవుతుంది. ఈ కార్డు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరం మరియు ఇది ఒక ముఖ్యమైన పత్రము. ఆధార్ కార్డు వల్ల ఉపాధి, విద్య, మొబైల్ సిమ్ కొనుగోలు, పాస్పోర్ట్లు మొదలైనవి అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయి. నేడు దేశంలోని ప్రజలు ఆధార్ కార్డును పొందేందుకు అర్హులు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా అయితే 28 జనవరి 2009న ఆధార్ కార్డులు అమలు చేయబడింది. మరియు ప్రజలు దాదాపుగా 15 సంవత్సరాలుగా ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. సో ఇది వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటుంది. సో బయోమెట్రిక్ సమాచారం, ఫోటో, చిరునామా, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు మొదలైన వాటితో సహా అయితే ఈ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వ్యక్తికి సంబంధించినవి. ఇక నేటి కాలంలో ఆధార్ కార్డు అప్డేట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వినియోగదారులు 10 సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సి ఉంటుంది. చాలా ఏళ్ళుగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకొని వారు ఈ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్లో ఎటువంటి మార్పులు లేకపోయినా దానిని నమోదు చేయించుకోవచ్చు మరియు నవీకరించుకోవచ్చు. సో భారతదేశంలోని పౌరులు కానీ వారు కూడా పౌరులు కాని వారు కూడా ఇప్పుడు ఆధార్ కార్డును పొందవచ్చండి. UIDAI హైకోర్టు అయితే ఈ మేరకు తెలిపింది. అవునండి, ఆధార్ కార్డు జారీ పౌరసత్వానికి సంబంధించింది కాదు. దేశంలోనికి చట్టబద్ధంగా ప్రవేశించిన పౌరులు కానీ వారు కూడా ఆధార్ కార్డును పొందేందుకు అనుమతిని అయితే ఇస్తోంది. ఇది భారతదేశ విశిష్ట గుర్తింపు పౌరాధికార సంస్థ. సో కోల్కతా హైకోర్టు ఈ మేరకు తెలిపిందండి. సో ఈ విధంగా మనకు ఇండియన్కే ఆధార్ కార్డు అంటే ఇండియన్కే అని కాదండి. సో చట్టబద్ధంగా ఇండియాలో జీవిస్తున్న విదేశీయులకి కూడా అయితే ఆధార్ కార్డును ఇవ్వవలసిందే అని చెప్పి హైకోర్టు ఈ మేరకు తన తీర్పును వివరించింది ఫ్రెండ్స్.